ఎంగేజ్‌లో ఉన్నప్పుడు చాలామందికి ఉండే ఒక ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్ ఏంటి అనంటే, వాళ్ళకి పెన్నిస్ సైజు అంటే ఈ అంగం సైజు చిన్నగా ఉంది, సన్నగా ఉంది అండ్ ఫ్యూచర్‌లో సెక్షువల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న చాలామంది ఈ పిల్లల్లోనూ, మగవాళ్ళలో ఉండే ఒక భయము, ఆందోళన. ఎంతగా ఉంటది అనంటే కొంతమందైతే అసలు ఆ ప్రాబ్లమ్ వల్ల ఫ్యూచర్‌లో ఏమైనా ఇబ్బందయిద్దేమో పెళ్ళైన తర్వాత అని పెళ్లి చేసుకోవటానికి కూడా భయపడతా ఉంటారు. ఈ పెన్నిస్ సైజ్ నాది చిన్నగా ఉంది. దీనివల్ల ఫ్యూచర్‌లో సెక్షువల్‌గా ఏమైనా ఇబ్బందులొస్తాయా? రేపు మ్యారేజ్ అయిన తర్వాత పార్ట్నర్‌తో సరిగ్గా సెక్స్ చేయలేకపోతానేమో, సెక్షువల్‌గా తనని సాటిస్ఫై చేయలేకపోతానేమో అని చానా రకాలుగా భయపడతా ఉంటారు. సో, ఎవరిలో అయితే ఈ పెన్నిస్ సైజ్ గురించి లేకపోతే ఈ పెన్నిసు చిన్నగా ఉంది, సన్నగా ఉంది అనే ఒక డౌటు, భయము ఉందో ఒకసారి మీరు గనక వచ్చి హాస్పిటల్‌లో కన్సల్ట్ అయినట్లయితే అసలు కరెక్ట్‌గా మీకు పెన్నిస్ సైజు చిన్నగా ఉందా? లేదా మీరు చిన్నగా ఉందనుకుంటున్నారా? అనేది క్లినికల్‌గా ఎగ్జామినేషన్ చేస్తే ఈజీగా చెప్పేయవచ్చు. ఎందుకంటే ఎక్కువ మందిలో ఉండే డౌట్ ఏంటి అనంటే పెన్నిస్ సైజు నార్మల్‌గానే ఉంటది. కానీ ఎవరో అన్న ఒక మాటను పట్టుకొని ఏంట్రా ఇది చిన్నగా ఉంది అనే ఒక మాటను పట్టుకొని ఇక వాళ్ళు ఆ మాటను మర్చిపోలేరు. జీవితాంతం అదే మాటను గుర్తుపెట్టుకొని నాది చిన్నగా ఉంది, నాది చిన్నగా ఉంది. నేను రేపు మ్యారేజ్ అయిన తర్వాత సెక్స్ చేయగలనో లేదో, పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయగలనో లేదో అనే ఒక డౌట్‌తోనో, భయంతోనో చానా ఇబ్బంది పడతా ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటారు. సో, ఎవరైతే ఈ పెన్నిస్ సైజ్ గురించి వాళ్ళకేదన్నా భయం గాని, అపోహలు గాని ఏమైనా ఉంటే ఒకసారి గనక మీరు వచ్చి హాస్పిటల్‌లో కన్సల్ట్ అయినట్లయితే అసలు కరెక్ట్‌గా పెన్నిస్ సైజ్ ఎలా ఉంది? ఒకవేళ చిన్నగా ఉంటే కారణం ఏంటి? హార్మోన్స్ ఎలా ఉన్నాయి? ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజ్ గనక చిన్నగా ఉంటే ఫస్టు హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకు అనంటే పెన్నిస్ సైజ్ అంతా గూడా హార్మోన్స్ మీదే ఆధారపడి ఉంటది. ఒకవేళ హార్మోన్స్‌లో గనక ఏదైనా ప్రాబ్లమ్ ఉండి, దానివల్ల పెన్నిస్ సైజ్ రాకపోతే ఖచ్చితంగా మనము ఎర్లీగా ఆ హార్మోన్స్‌ని గనక మనము ట్రీట్ చేసినట్లయితే డెఫినిట్‌గా సైజ్ పెరగటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఖచ్చితంగా పెన్నిస్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ కరెక్ట్‌గా సైజ్ ఎలా ఉందనేది చూసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి హార్మోన్స్ ఎలా ఉన్నాయనేది చెక్ జేసుకోవాలి. ఈ 2 చాలా ముఖ్యము. అండ్ ఈ పెన్నిస్ సైజ్‌కి సంబంధించిన హార్మోన్స్ అన్నీ గూడా మళ్ళీ బీర్జాల నుంచి, టెస్టిస్ నుంచే గాబట్టి వచ్చేది. సో, టెస్టిస్ సైజ్ ఎలా ఉంది? టెస్టిస్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఈ 3 గనక తెలుసుకున్నట్లయితే పెన్నిస్ సైజ్ గురించి ఎవ్వరిలో ఏ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకైనా ఉన్న ఎటువంటి డౌట్స్‌నైనా సరే మనము 100% క్లియర్ చేయవచ్చు. సో, ఎప్పుడైతే వాళ్ళకి ఆ డౌట్స్ క్లియర్ అయిపోయి వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉంటారో డెఫినిట్‌గా వాళ్ళకి సెక్షువల్‌గా ఫ్యూచర్‌లో ఏ ప్రాబ్లమ్స్ రావు. కాన్ఫిడెంట్‌గా పెళ్లి చేసుకుంటారు. సో, ఎవరైతే ఈ పెన్నిస్ సైజ్ గురించి ఇబ్బంది పడుతున్నారో ఫస్టు ఒకసారి గనక మీరొచ్చి కన్సల్ట్ అయినట్లయితే కరెక్ట్‌గా సైజ్ ఎలా ఉంది? హార్మోన్స్ ఎలా ఉన్నాయి? ఈ హార్మోన్స్ బీర్జాల నుంచి, టెస్టిస్ నుంచి కాబట్టి వచ్చేది. టెస్టిస్ ఎలా ఫంక్షన్ చేస్తుందనేది గనక నేను చెక్ చేసినట్లయితే గ్యారంటీగా మీకున్న అన్ని డౌట్స్‌ని నేను క్లియర్ చేస్తాను. అండ్ ఒకవేళ హార్మోన్స్‌లో గనక ఏదైనా ప్రాబ్లమ్ ఉండి, టెస్టిస్ సైజ్‌లో గనక ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇటువంటి వాళ్ళలో మళ్ళీ ఫ్యూచర్‌లో సెక్షువల్‌గాను పిల్లలకి కూడా ఇబ్బందయిద్ది కాబట్టి, ముందే ఈ ప్రాబ్లమ్ ఎక్కడుంది అనేది తెలుసుకున్నట్లయితే, వాటిని కూడా మనం ఎర్లీగానే ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్‌లో ఈ పిల్లలకి కూడా పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బందేమీ ఉండదు. సో, ఈ 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న నేను చూసిన చాలామంది డైలీ నాకు ఫోను చేయటమో, మెసేజ్ చేయటమో ఎక్కువ మంది చేసేదేంటి అనంటే, పెన్నిస్ సైజు చిన్నగా ఉంది. సెక్స్ చేయగలనా లేదా? ఇదే ఎక్కువ మంది ఆల్మోస్ట్ రోజుకి ఒక 20-30 ఫోన్‌లొస్తే, దాంట్లో కనీసం 15 మంది అడిగేది ఇదే క్వెషన్ అడుగుతారు. సో, అది అంత భయపెడుతుంది వాళ్ళని. ఆ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండటము అనేది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని అంత ఎక్కువగా భయపెడుతుంది. అంత భయపడాల్సిన అవసరం లేదండి. కరెక్ట్‌గా దానికి హార్మోన్స్ ఎలా ఉన్నాయి? టెస్టిస్ ఎలా ఫంక్షన్ చేస్తుంది? అండ్ తెలిస్తే మట్టికి గ్యారంటీగా పెన్నిస్ సైజ్ గురించయితే మట్టికి నేను ఎవ్రీథింగ్ చెప్తాను. అసలు సైజ్ పెరగటానికి ఎంత ఛాన్స్ ఉంది? అండ్ ఫ్యూచర్‌లో సెక్షువల్‌గా గానీ, లేకపోతే పిల్లలకి గాని ఏమైనా ఇబ్బందయిద్దా గూడా నేను ఎవ్రీథింగ్ చెప్తాను. సో, ఎవరైతే ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారో పెన్నిస్ సైజ్ గురించి ఒకసారి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేస్‌లో ఎక్కడైనా సరే వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఉన్న ఈ పెన్నిస్ సైజ్ గురించి మీకున్న ఏ ప్రాబ్లమ్‌కైనా సరే నేను 100% సొల్యూషన్ చెప్తాను. ఫ్యూచర్‌లో గూడా మీకు సెక్షువల్‌గా ఏ ప్రాబ్లము రాదు. కాన్ఫిడెంట్‌గా మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఫ్యూచర్‌లో సెక్షువల్‌గా గానీ, పిల్లలకి గానీ ఏ ఇబ్బంది లేకుండా డెఫినిట్‌గా మీకున్న ఏ ప్రాబ్లమ్ అయినా సరే నేను సొల్యూషన్ చెప్తాను. థాంక్ యూ.